లెనిన్ సినిమా ఎలా ఉంది అంటే, ఇది యాక్చువల్లీ ఒక బుర్రపాడు సినిమా. 2026లో నేను చూసినట్లో ది బెస్ట్ మూవీ టిల్ నౌ. అఖిల్ వల్ల కరెక్ట్. అఖిల్ వల్ల కరెక్ట్. అఖిల్ అఖిల్ నంబర్ 1. అలాగే ఇదేదో పాత్ బ్రేకింగ్ ఎక్స్ట్రాడినరీ మూవీ అని నేను చెప్పట్లేదు. దిస్ ఇయర్ ద బార్ వాజ్ ప్రిటీ లో, ఎందుకంటే అంత పెద్ద పెద్ద సినిమాలు గొప్ప సినిమా ఏం రాలేదు ఎప్పటి వరకు, అట్లీస్ట్ నేను చూసినట్లో. అండ్ లెనిన్ డిడ్ అ ఫెయిర్లీ డీసెంట్ జాబ్. ఇది హానెస్ట్ ఎఫర్ట్, ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్. ఎక్కడ అంత లేజీగా చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. అండ్ ఓవరాల్ థియేటర్లో నాకు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏమవబోతుంది, సినిమా ఎలా టర్న్ అవుతుంది, అండ్ ఐ వాజ్ యాంటిసిపేటింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ వాచ్. నాకు నేను పెట్టిన అమౌంట్కి, పెట్టిన టైంకి నాకైతే టోటలీ వర్త్ ఇట్ అని అనిపించింది. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. మీరు ఇది చూడాలో వద్దా అని ఆలోచిస్తుంటే కనుక నేను కొన్ని రిమార్క్స్ చెప్తాను, ఆ తర్వాత మీ ఇష్టం, మీరు డిసైడ్ అవ్వండి. బై ద వే, మీరు సినీఫైల్ అయ్యి బాగా టెక్నికాలిటీస్ చూసి కొంచెం కంప్లైంట్ చేసే రకమైతే మేబీ మీకు నచ్చకపోవచ్చు. నాలో ఒక యావరేజ్ సినిమా ఓవర్ అప్పుడప్పుడు సినిమా చూసే రకమైతే మోస్ట్ ప్రాబబ్లీ మీకు అంత కంప్లైంట్స్ ఏమి ఉండవని నా ఫీలింగ్. బట్ స్టోరీ ఎక్కడ లేజీగా ఎక్కడ చేసినట్టయితే అనిపించలేదు. రైటింగ్ ఈజ్ ఓకే, మూవీ సినిమాటిక్ లుక్ ఈజ్ ఆల్సో ఓకే, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, యాక్టింగ్ ఈజ్ ఆల్సో ఫైన్, మ్యూజిక్ ఈజ్ ఓకే, బీజిఎం కూడా అంత లౌడ్గా లేదు. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఫెయిర్లీ డీసెంట్ మూవీ. స్పాయిలర్స్ లేకుండా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, ఎందుకంటే సినిమాలో కొన్ని ట్విస్ట్లు టర్న్స్ ఉంటాయి. బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫండమెంటలీ ఇప్పుడు కమర్షియల్ తెలుగు సినిమాతో ప్రాబ్లం ఏంటంటే కొన్ని రొటీన్ టెంప్లేట్ డ్రివెన్ మూవీస్ అయిపోతున్నాయి అన్నది కంప్లైంట్. దాన్ని కొంచెం క్లెవర్గా ట్యాకిల్ చేస్తారు ఈ మూవీలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మేజర్ కంప్లైంట్ ఏంటంటే విలన్స్ ఆర్ టెంప్లేటెడ్ విలన్స్, వాళ్ళ చేసేది ఏమి ఉండదు, వస్తారు హీరో చేత అందుకే వెళ్ళిపోతారు, అటువంటి టైప్లో ఉంటుంది. ఈ సినిమాస్ బై స్టోరీ లెవెల్లోనే విలన్ కొంచెం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. విలన్ దగ్గరికి రావడానికి వాళ్ళు చేసే పనులు అది కొంచెం ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అనమాట. అక్కడ షాక్ వాల్యూ ఉంది. అండ్ ఆల్వేస్ విలన్ వాజ్ లిటిల్ అహెడ్ ఆఫ్ హీరో. హీరో చేతిలో ఏమి ఉండదు ఇన్ఫాక్ట్, ఎక్సెప్ట్ క్లైమాక్స్ వేర్ ఇంకా ర్యాంపేజ్ మోడ్లో ఉంటాడు తప్ప అప్పటి వరకు హీరో చేసేది ఏమి ఉండదు అనమాట. సో ఎలా అవుతుంది, ఏమవుతుంది, ఏం చేస్తారు అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఇంకోటి ఏంటంటే సినిమాలో అంత రొటీన్గానే అవుతుంది, పెద్ద ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు, నెక్స్ట్ సీన్ ఏంటో ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, సినిమా ఎలా టర్న్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేసేయచ్చు అని అనుకుంటారు. అందుకని కొన్ని ట్విస్టులు కావాలని డెలిబరేట్గా పెట్టారేమో అనిపిస్తుంది ఆ షాక్ వాల్యూ కోసం. బట్ స్టిల్ థియేటర్లో నాకైతే ఫన్గానే అనిపించింది అదంతా. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏంటి, ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటుంది అన్నది చిన్న చిన్న సస్పెన్స్ అయితే ఉంచారు. మీరు మరీ బుర్ర ఎక్కువ అనేది ఎక్స్పెక్ట్ చేసేస్తే మరి నేనేం చేయలేను. ఇంకా హీరోయిన్స్ ఏం రోల్స్ ఉండవు, ఓన్లీ ఫ్లవర్ పాట్ రోల్స్, జస్ట్ ఆబ్జెక్టిఫై చేయడానికి పెడతారు అన్న ఒక కంప్లైంట్ ఉంటుంది. ఇందులో భాగ్యశ్రీది మహానటిలాగా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే కాదు, కానీ ఫర్ ఎ కమర్షియల్ మూవీ షీ హ్యాడ్ అ వెరీ గుడ్ రోల్. అండ్ మూవీ స్టోరీలో కూడా తను తీసుకునే కొన్ని యాక్షన్స్, తను చేసే కొన్ని డెసిషన్స్ వల్ల కొన్ని థింగ్స్ మారుతాయి. సో ఐ వుడ్ సే కూడోస్ ఆన్ దాట్ పార్ట్. అండ్ ఆల్సో హర్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అటైర్ కానీ, it's not to objectify her but rather to present her beautifully. So that also I like a lot. So climax లో అలా వైట్ శారీ కట్టుకుని అలా మెట్లు దిగుతుంటూ వస్తుంది, పాప అలా నడుచుకుంటూ వస్తుంటే ఉంటది సార్. పాప సూపర్ సార్. సార్ పాప ఉత్తినే ఊరకనే అట్ట నిలబడింది సార్. అబ్బో అబ్బో ఏమి నిలబడింది సార్. సార్ యు ఆర్ ఏ లక్కీ 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 ఫాదర్ సార్. ఇంకా మూవీలో కొన్ని సీన్స్ గురించి వాటి గురించి చెప్తాను. ఐ ట్రై టు సే వితౌట్ స్పాయిలర్స్. కాకపోతే ఎందుకని మంచిది ఒక సినిమా చూసే ఉద్దేశం ఉంటే పాజ్ అండ్ వాచ్ దిస్ లేటర్ ఆఫ్టర్ వాచ్ ద మూవీ. యాక్చువల్గా మా తమ్ముడు చెప్పాడు, ముందే చూస్తాడు, వాడు చెప్పాడు అనమాట, చాలా కొన్ని డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటే క్యారెక్టర్స్ అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఆ షాక్ వాల్యూ ఉంటుంది అని. నేను డౌట్గానే చూస్తున్నాను ఎవరు ఎలా మారుతారు అన్న విషయంలో.
But still, I was pleasantly surprised on why or how few things turn in the movie. థియేటర్ ఆ షాక్ వాల్యూ అయితే ఉంది నాకు, విచ్ ఐ లైక్. అసలు ఆ ట్విస్ట్ అయితే యాక్చువల్గా విలన్ క్యారెక్టర్ రివీల్ ఏదైతే ఉందో, టు బి ఫ్రాంక్ మొత్తం సినిమాలో హీరో కూడా ఎలివేషన్ పడలేదు అలా విలన్ పడినంత. ఒక మెరుపు ఉరుము నిప్పు అన్నీ ఉంటాయి ఆ ఫ్రేమ్ లో. ఇట్స్ ఎ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్ సినిమాటోగ్రాఫ్ సీన్ యాక్చువల్లీ. అది నచ్చింది నాకు. ఆ తర్వాత నుంచి ఆ విలన్ ట్రాక్ అంతా కూడా నచ్చింది, టు బి ఫ్రాంక్. అండ్ హీరోకి విలన్ కి మధ్య కాన్ఫ్రంటేషన్ కొంచెం లీనియర్ గా సింపుల్ గా అయిపోయినా కూడా స్టిల్ లైక్ ద హోల్ పార్ట్. అండ్ ఇంటర్వెల్ కి ముందు ఒక 20-25 మినిట్స్ వరకు సినిమా చాలా గ్రిప్పింగ్ గా వెళ్తుంది. ఎందుకంటే ఒక మర్డర్ అవుతుంది, దాని ఇంటెన్షన్ తెలుస్తుంది, అక్కడి నుంచి ఎలా మారుతుంది ఏంటి అని చెప్పి కరెక్ట్ గా ఇంటర్వెల్ కి ముందు హీరో ఒక మర్డర్ చేస్తాడు ఆబ్వియస్లీ. అక్కడ వరకు షాక్ వాల్యూ బాగానే ఉంచారు. సో అది చాలా గ్రిప్పింగ్ పార్ట్. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం కంటిన్యూ అవుతుంది, అది కొంచెం డిప్ కూడా అవుతుంది. సో ఇట్స్ మిక్స్ బ్యాక్. బట్ సెకండ్ హాఫ్ లో కూడా విలన్ రివీల్ తర్వాత ఒక షాకింగ్ అటైర్ చేంజ్ ఉంటుంది విలన్ దగ్గర. అది క్రియేటివ్ / క్రింజ్ ఏరియాలో పడుతుంది అనమాట. సో అది మీరు ఎలా తీసుకుంటారో అన్నదాన్ని బట్టి ఉంటుంది. నాకైతే అది కొంచెం ఫన్నీగా ఉన్నా, ఈ క్రియేటివ్ చాయిస్ కొంచెం యూనిక్ గా అనిపించింది అనమాట నాకు. బట్ అది అందరూ ఎలా తీసుకుంటారో నేనే చెప్పలేను. ఇక హీరోయిన్ క్యారెక్టర్ ఫేట్ ఏదైతే ఉందో అది ఒక రకంగా ఎక్స్పెక్టెడ్. ట్రైలర్ అండ్ ద వే మూవీస్ ప్రోగ్రెసింగ్ మనకు అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ఫేట్ ఏంటన్నది. అది రివీల్ కూడా షాకింగే. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను ఈ మధ్యన ఒక రీల్ చూశాను, బాలయ్య బాబు గారి సినిమాలో ఎగ్జాక్ట్ సేమ్ సీన్ ఉంటుంది. సో జనానికి అది కొంచెం గుర్తుకు రావచ్చు. సో అది ఒక చిన్న క్యావియట్ అని. అలాగా అఖిల్ బాబు క్యారెక్టర్ లో కూడా లాస్ట్ లో చిన్న టెస్ట్ చిన్న టెస్ట్ చెప్తాడు. దానివల్ల సినిమాలో చేంజ్ ఏమీ లేదు. సినిమాలో క్యారెక్టర్ కి మోటివేషన్ లో కానీ దాంట్లో కానీ ఎక్కడ పెద్ద డిఫరెన్స్ రాదు. ప్యూర్ ప్లే షాక్ అనమాట. అది ఓకే, కానీ టు బి ఫ్రాంక్ ఫన్నీ అనిపించింది నాకు. నేను యాక్చువల్ థియేటర్ కమ్యూనిటీ నవ్వారు ఆ డైలాగ్ కి, ఆ సీన్ కి. బట్ ఇట్స్ గుడ్ ఫన్ ఓన్లీ ఐ ఫీల్. ఇంకొక ప్లస్ పాయింట్ ఈ సినిమాలో ఏంటంటే, మూవీ బ్యాక్డ్రాప్ అంతా ఒక జాతర ఏరియాలో జరుగుతుంది. అండ్ దెర్ ఆర్ సో మెనీ, అంటే ఆ జాతర మహాభారతం కురుక్షేత్రంతో లింక్ అయి ఉంది కాబట్టి సో మెనీ రెఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా దోస్ ఆర్ నైస్ రెఫరెన్సెస్. అండ్ కొంచెం ఈ మధ్య అవుతున్న ప్రాబ్లం ఏంటంటే, రిలీజియన్ ని గాడ్స్ ని ఎక్కువ వాడేస్తున్నారు మూవీలో అని ఉంటుంది. ఇందులో ఎక్కడ ఆన్ యువర్ ఫేస్ ఉండదు, అంతా బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటుంది. స్టోరీ బిల్డ్ చేయడానికి తప్ప ఏదో వాడుకుందాం, రిలీజియన్ యూటిలైజ్ చేసుకుందాం, లేకపోతే గాడ్ యూటిలైజ్ చేసుకుందాం అటువంటి వేలో ఏమి ఉండదు అనమాట. సో దాట్ ఆల్సో ఐ లైక్ ఫర్ దిస్ పార్ట్. అండ్ ఆ రిఫరెన్సెస్ కూడా కొన్ని బాగున్నాయి. 2-3 చోట్ల రిఫరెన్స్ బాగా పడినాయి. ఫైనల్ క్లైమాక్స్ లో డైలాగ్ చెప్తారు, అది కూడా నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ ఒక రకంగా సినిమాలో హీరోకి ఆ లెనిన్ అనే పేరు పెట్టారు అండ్ పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వకపోయినా, ఆ పేరు కాకుండా ఇంకేదైనా పెట్టొచ్చు కదా మోస్ట్ రిలేటెడ్ టు స్టోరీ. ఎందుకంటే మిగిలిన అందరి పేర్లు మహాభారతానికి కురుక్షేత్రానికి లేకపోతే వాళ్ళ క్యారెక్టర్స్ కి ఇంటెన్షన్స్ కి తగినట్టు ఉంటుంది. ఇక్కడ ఒక హీరో కూడా అలాగే పెట్టేస్తే మేబీ బాగా ఆబ్వియస్ అయిపోతుందేమో, అందుకని ఇలా పెట్టారేమో, నాకు తెలియదు. బట్ అది మన ఒపీనియన్ అబౌట్ మూవీ. మీకు ఎలా అనిపించింది మీరు చూస్తే కనుక కామెంట్స్ లో పెట్టండి. అండ్ ఫర్ మోర్ రివ్యూస్, వ్లాగ్స్ అండ్ స్నిపెట్స్ ఫ్రమ్ అవర్ లైఫ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బంటి చంటి వ్లాగ్స్. థ్యాంక్ యూ.